ఆంధ్రప్రదేశ్లో జనం అయితే ఫిక్స్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మన దక్కుదల, రాకపోతే మన ప్రారంధం అన్నటువంటి సంక్షేమ పథకాలు ఇస్తారని అయితే బలంగా నమ్మారు. గతంలో అయితే చంద్రబాబు గారు నమ్మేవాళ్ళు కాదు. కానీ ఆయన ప్రతిసారి ఓడినప్పుడల్లా ఆయన చెప్పేదాన్ని నమ్ముతారు. గెలిచిన తర్వాత ఆయన అది అమలు చేయనటువంటి దాన్ని మర్చిపోతుంటారు. మళ్ళీ ఆయన ఓడినప్పుడు 2014-19కి ముందు సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ జరగల. అయినా మళ్ళీ మొన్న వచ్చేటప్పటికి సూపర్ 6 ఇస్తానంటే నమ్మారు. నవరత్నాలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇస్తే అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు కదా, సూపర్ 6 అని నమ్మారు. 45,000 దాకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, 60,000 దాకా చంద్రబాబు ఇవ్వబోతున్నారని నమ్మారు. ఫైనల్గా చూస్తే సంపద సృష్టించాలి, అట్లాగే ఫస్ట్ ఏడాది ఒక గ్యాస్ సిలిండర్లు, ఈ ఏడాది గ్యాస్ సిలిండర్లతో పాటు అదేది అమ్మ ఒడికి బదులు తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి, అట్లాగే రైతులకి కేంద్రం 6,000 ఇస్తుంది కాబట్టి 14,000 రూపాయలు తాము ఇస్తామని, మత్స్యకారులకు సంబంధించి ఇస్తామని ఇవి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చుకొచ్చాడు. అదే సందర్భంలో అతను ఒక్కళ్ళకి ఇచ్చాడు ఫీజు అమ్మఒడి అనేది, వీళ్ళు తల్లికి వందనం అందరికీ అంటున్నారు. అదే సందర్భంలో 84 లక్షల మంది ఉంటే 64 లక్షల మందికి ఇవ్వబోతున్నారంటూ ఇంకో ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వస్తాం రాబోయే రోజుల్లో తేలుతుంది. అదే సందర్భంలో ఏదైతే వీళ్ళకి 10,000 రూపాయలు కేంద్రం ఇస్తే 10,000 రాష్ట్రమా, లేకపోతే 14,000 కేంద్రం ఇది రాష్ట్రం ఇస్తే 6,000 కేంద్రం అనేది కూడా త్వరలో తేలబోతుంది. అయ్యే భారాలుగా ఉన్నాయి, భరించలేనటువంటి పరిస్థితుల్లోనూ సంపద సృష్టించాలి, అప్పుడే మనం పంచడానికి కుదురుతుంది అన్నటువంటిది. ఇంకా 3 ప్రధానమైనటువంటిది, అన్నిటికంటే ప్రధానమైనది ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు, 18 ఏళ్ళు దాటి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ 1,500 రూపాయలు, 60 ఏళ్ళు దాటగానే 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఇది మాత్రం రావట్లేదు. అట్లాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అయితే ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి, ఇది అటకెక్కుంది. అట్లాగే వీళ్ళకి ఇస్తానన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పథకాలకు సంబంధించి కూడా అదే ఏది బస్సు, ఉచిత బస్సు అన్నటువంటిది అట్లాగే ఉంది. ఏడాదికి కొంచెం కొంచెం చేసుకుంటే బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నారు అన్నటువంటిదే పేదలు నమ్ముతున్న పాయింట్.